హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ స్పెషల్ ఇనిషియేటివ్ ఫర్ యూపీఎస్సీ మెయిన్స్ 2023. మీరు యూపీఎస్సీ ప్రిలిమ్స్లో క్లియర్ చేసినట్లయితే యూ కెన్ జాయిన్ అవర్ సూపర్ 30 బ్యాచ్ ఫర్ యూపీఎస్సీ మెయిన్స్. ఇందులో మీకు కంప్లీట్ సిలబస్ కవర్ చేసేలాగా టెస్ట్ సిరీస్ అండ్ మీ క్వశ్చన్ పేపర్, మీ ఆన్సర్ పేపర్, క్రిటికల్ అనాలిసిస్ అండ్ మోడల్ ఆన్సర్ మనం ప్రొవైడ్ చేస్తాం. అవైలబుల్ ఆన్లైన్, ఆఫ్లైన్, కంప్లీట్లీ ఫ్రీ. మీరు యూపీఎస్సీ ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే చాలు. దిస్ ఇనిషియేటివ్ ఈజ్ ఆన్ అస్. క్లియర్ చేయని వాళ్ళు నెక్స్ట్ ఇయర్ కోసం ఎప్పటి నుంచి మీరు ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం అల్టిమేట్ ఆన్సర్ రైటింగ్ కోర్స్ మనం లాంచ్ చేస్తున్నాం. 1 జూలై నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో డైలీ ఆన్సర్ రైటింగ్, కరెక్షన్ అండ్ ఫీడ్బ్యాక్ అండ్ మోడల్ ఆన్సర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ఫీజు ఆన్లైన్ ప్రోగ్రామ్ అయితే 10,000, ఆఫ్లైన్ హైదరాబాద్లో జరుగుతుంది 15,000 రూపీస్కి మీరు జాయిన్ కావచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. మీరు నెక్స్ట్ ఇయర్ స్కిల్స్ బిల్డ్ చేసుకొని ప్రిలిమ్స్ క్లియర్ చేస్తే మెయిన్స్ ప్రిపరేషన్ కంప్లీట్గా ఎల్టీఎక్స్లో మీకు ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది. రైట్, ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఏమాత్రం డౌట్స్ ఉన్నా. సో ఇవాళ యూపీఎస్సీ మెయిన్స్ 2019లో ఇచ్చిన ఒక క్వశ్చన్ చూద్దాం. ఎథిక్స్ పేపర్ GS4 మీ అందరికీ తెలుసు, 250 మార్క్స్ వెయిటేజ్ ఉన్న పేపర్, ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అండ్ ఈజీ పేపర్. సరిగ్గా అప్రోచ్ అయితే ఈజీగా 100+ స్కోర్ చేయగలిగే అవకాశం ఉన్న పేపర్ ఇది. సో 2019లో ఇచ్చిన ప్రశ్న చూడండి. అన్ అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్. సోక్రటీస్ 150 వర్డ్స్లో రాయమని చెప్పారు. సో ఎథిక్స్లో భాగంగా మీరు మారల్ థింకర్స్ అండ్ ఫిలాసఫర్స్ అని ఒక చాప్టర్ ఉంటుంది. దాంట్లో గొప్ప గొప్ప థింకర్స్ గురించి మనం చదువుకోవాలి. వాళ్ళు చెప్పిన ఫేమస్ కొటేషన్స్ని మనం స్టడీ చేయాలి, వాటిని అర్థం చేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్ ఇచ్చేస్తారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ కొటేషన్. సో ఈ క్వశ్చన్ మనం ఎలా హ్యాండిల్ చేయాలనేది ఇవాళ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఒక మోడల్ ఆన్సర్ కూడా మీకు చూపిస్తాను. సో ఫస్ట్ థింగ్, ఏ క్వశ్చన్ అయినా సరే రాసేటప్పుడు దాంట్లో 3 భాగాలు ఉంటాయి, మీ అందరికీ తెలిసిందే. సో ఇంట్రొడక్షన్, అండ్ దెన్ యూ హ్యావ్ బాడీ, అండ్ దెన్ యూ హ్యావ్ కన్క్లూజన్. ఇలా మనం 3 భాగాలుగా ఆన్సర్ని విడదీసుకోవచ్చు. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఇంట్రొడక్షన్ ఏం రాయాలి, బాడీ ఏం రాయాలి, కన్క్లూజన్ ఏం రాయాలి అని తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం బ్యాక్గ్రౌండ్ అబౌట్ దిస్ కొటేషన్. ఈ కొటేషన్ గురించి కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్దాం. అసలు సోక్రటీస్ ఫిలాసఫీ ఏంటో మీకు లైట్గా చెప్తాను. చెప్పిన తర్వాత ఈ కొటేషన్కి వచ్చి దాన్ని ఆన్సర్ ఫార్మాట్లో ఎలా రాయాలో కూడా చెప్తాను. ఫస్ట్ సోక్రటీస్ ఫిలాసఫీ ఏంటి? సోక్రటీస్ బతికిన కాలం అంటే బీసీ, అది ఆల్మోస్ట్ 470 to 399 బీసీ కాలంలో ఆయన ఉన్నారు. ఆ టైంలో గ్రీక్ ఫిలాసఫర్స్ అందరూ కూడా, లేదా గ్రీకు దేశంలో ఉన్న అందరూ కూడా ఏకీభవించిన ఒక అంశం ఏంటి అంటే ద అల్టిమేట్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ది ఎండ్ గోల్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఏంటి అంటే హ్యాపీనెస్. ప్రతి ఒక్కరు దేనికోసం బతకాలంటే అల్టిమేట్గా హ్యాపీనెస్ కోసం. అయితే ఈ హ్యాపీనెస్ అనే ఎండ్ గోల్ అచీవ్ చేయడానికి వాట్ ఈజ్ ద మీన్స్ ఏంటి అనే విషయం మనం గమనించాలి. సో సోక్రటీస్ ఏం చెప్పారంటే లివింగ్ ఏ ఫుల్ఫిల్డ్ లైఫ్, మీనింగ్ఫుల్ అండ్ ఫుల్ఫిల్డ్ లైఫ్ అనేది మనం సాధించగలిగితే, అట్లాంటి జీవితాన్ని మనం జీవించగలిగితే అల్టిమేట్గా మనకి హ్యాపీనెస్ వచ్చినట్లే. అయితే వాట్ వీ నీడ్ ఈజ్ నాలెడ్జ్. ఒక ఫుల్ఫిల్డ్ లైఫ్ నేను బతకాలి, ఒక మీనింగ్ఫుల్ లైఫ్ నేను లీడ్ చేయాలి అంటే దానికి అవసరమైన నాలెడ్జ్ అనేది ఒక మనిషికి అవసరం. అంటే హౌ టు లివ్ ఎ ఫుల్ఫిల్డ్ లైఫ్, హౌ టు లివ్ ఎ మీనింగ్ఫుల్ లైఫ్ అనేది మనిషికి తెలియాలి. అది తెలిసినప్పుడే అట్లాంటి జీవితాన్ని తను గడపగలుగుతాడు. అట్లాంటి జీవితం గడిపినప్పుడే ఒక ట్రూలీ హ్యాపీ లైఫ్ తనకి లభించినట్టు అవుతుంది. సో అల్టిమేట్గా సోక్రటీస్ ఏం చెప్తున్నారంటే వాట్ వీ నీడ్ ఈజ్ నాలెడ్జ్ ఆన్ హౌ టు లివ్ ఎ మీనింగ్ఫుల్ అండ్ ఫుల్ఫిల్డ్ లైఫ్ దట్ అల్టిమేట్లీ లీడ్స్ టు హ్యాపీనెస్. అయితే క్వశ్చన్ ఏంటి ఇక్కడ, మరి ఈ నాలెడ్జ్ అనేది మనం ఎలా ఎక్వైర్ చేస్తాం? సోక్రటీస్ చెప్పేది ఏంటంటే ఈ నాలెడ్జ్ కెన్ బీ ఎక్వైర్డ్ బై కాన్స్టెంట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. మనల్ని మనం ఎగ్జామిన్ చేసుకోవడం ద్వారా, మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవడం ద్వారా, మన ఎజంప్షన్స్ని, మన ఆలోచనల్ని, మన బిలీఫ్స్ని మనం కంటిన్యూస్గా క్వశ్చన్ చేసుకొని కరెక్ట్గా వెళ్తున్నామా, రాంగ్గా వెళ్తున్నామా అన్నట్టు సెల్ఫ్ ఎగ్జామినేషన్ కంటిన్యూస్గా చేసుకోవడం ద్వారా
ఎలా బ్రతకాలి, ఏది మీనింగ్ఫుల్ లైఫ్, ఏది ఫుల్ఫిల్డ్ లైఫ్ అనే విషయానికి సంబంధించిన నాలెడ్జ్ మనం ఎక్వైర్ చేసి తద్వారా మనం హ్యాపీనెస్ని అచీవ్ చేయగలుగుతాము అనేది సోక్రటిక్ ఫిలాసఫీ ఇన్ సింపుల్ వర్డ్స్. ఇదే మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆన్సర్ ఫార్మాట్లో రాసినప్పుడు ఏం రాస్తాం? ఫస్ట్ ఇంట్రొడక్షన్ రాసేటప్పుడు చూడండి, ఇంట్రొడక్షన్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా క్వశ్చన్లో ఏమి ఇచ్చారు అనే దాన్ని మనం గమనించాలి. క్వశ్చన్లో ఒక కీవర్డ్ కనిపిస్తుంది, అన్ఎగ్జామిన్డ్ లైఫ్. చాలా ఇంపార్టెంట్. అన్ఎగ్జామిన్డ్ లైఫ్ అనే కీవర్డ్ మనకు కనిపిస్తుంది. సో కొటేషన్ అనేది సోక్రటీస్ చెప్పారనే మాట చెబుతూ అసలు అన్ఎగ్జామిన్డ్ లైఫ్ అంటే ఏంటి? సో లెట్స్ డిఫైన్ వాట్ ఈజ్ అన్ఎగ్జామిన్డ్ లైఫ్. సోక్రటీస్ ఉద్దేశంలో అన్ఎగ్జామిన్డ్ లైఫ్ అంటే ఏంటి అనేది మనం ఇంట్రొడక్షన్లో రాయాలి. రాసిన తర్వాత వై దట్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్ ఫస్ట్ డిఫైన్ చేశాక నెక్స్ట్ ఏంటి? వై దట్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్. అన్ఎగ్జామిన్డ్ లైఫ్ వల్ల వచ్చే నెగిటివ్స్ ఏంటి? నాట్ వర్త్ లివింగ్ అన్నప్పుడు దాని అర్థం ఏంటి? దానివల్ల చెడు జరుగుతుంది, ఎందుకు, దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి అని మనం చెప్పాలి. చెప్పిన తర్వాత సరే అన్ఎగ్జామిన్డ్ లైఫ్ అనేది మంచిది కాదని చెప్తున్నాం కదా, దాని అర్థం ఏంటి? ఎగ్జామిన్డ్ లైఫ్ ఉండాలి అంటే సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవాలి అని చెప్తున్నట్టు. మరి సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి? వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటే ఒకటి చెడు అని చెప్తూ దాని బదులు ఏం చేయాలో చెప్పేటప్పుడు ఆ ఏం చేయాలో ఎలా చేయాలో చెప్పాలి, దానివల్ల ఉపయోగం ఏంటో కూడా చెప్పాలి. తర్వాత వీలైతే ఒక ఎగ్జాంపుల్, సోక్రటీస్ తర్వాత ఇంకెవరైనా గొప్పవాళ్ళు, మహాత్మా గాంధీ కానీ ఎవరైనా, వాళ్ళు అట్లాంటి సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఏమైనా చేశారా, చేస్తే దానికి సంబంధించిన ఎగ్జాంపుల్, ఆ సెల్ఫ్ ఎగ్జామినేషన్ వాళ్ళ లైఫ్లో ఎలా హెల్ప్ అయింది. అండ్ ఫైనల్గా రిలవెన్స్ టు సివిల్ సర్వెంట్స్, సివిల్ సర్వెంట్స్కి ఇది ఎలా రిలవెంట్, అండ్ ఫైనల్గా ఏం చెయ్యాలి అనేది మనం కన్క్లూజన్లో మెన్షన్ చేస్తే సరిపోతుంది. సో యూ విల్ రైట్ ఇట్ ఇన్ కన్క్లూజన్. సో ఈ వై ఇదంతా ఈ పార్ట్ అంతా కూడా మీరు బాడీలో మెన్షన్ చేస్తారు. ఆల్ దీస్ విల్ బీ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ. డెఫినేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ యువర్ ఇంట్రొడక్షన్. ఇదంతా బాడీలోకి కన్క్లూజన్లో సివిల్ సర్వెంట్కి అది ఏ రకంగా రిలవెంట్ అని చెప్పి ఒక సింపుల్ సెంటెన్స్తో మనం కన్క్లూడ్ చేస్తే సరిపోతుంది. ఈ రకంగా ఈ క్వశ్చన్ మనం హ్యాండిల్ చేయొచ్చు. 150 వర్డ్సే కాబట్టి చిన్న క్వశ్చనే, ఒక చిన్న మోడల్ ఆన్సర్. దీన్ని ఇంకొంచెం మీరు కన్సైజ్ చేసుకోవచ్చు. మోడల్ ఆన్సర్ని ఒకసారి డిస్ప్లే చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చెప్పినట్టుగా ఉందో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు గమనిస్తే ద స్టేట్మెంట్ అన్ఎగ్జామిన్డ్ లైఫ్ ఈజ్ నాట్ వర్త్ లివింగ్ ఈజ్ అట్రిబ్యూటెడ్ టు ఏన్షియంట్ గ్రీక్ ఫిలాసఫర్ సోక్రటీస్. ఈ పాయింట్ మీరు రాయక్కర్లేదు, ఎందుకంటే ఆల్రెడీ క్వశ్చన్లోనే సోక్రటీస్ అని రాశారు కాబట్టి రాయకపోయినా పర్లేదు. సోక్రటీస్ గురించి ఒక్క సెంటెన్స్ ఏదన్నా రాస్తే సరిపోతుంది. సో రెండో పాయింట్ చూడండి, చాలా ఇంపార్టెంట్, మనం చూడాల్సింది. అకార్డింగ్ టు సోక్రటీస్ ది అన్ఎగ్జామిన్డ్ లైఫ్ రిఫర్స్ టు a life that is lived without critical reflection or deep consideration of one's thoughts, actions and values. అసలు అన్ఎగ్జామిన్డ్ లైఫ్ అంటే ఏంటో తెలియాలి కదా, ఆ డెఫినేషన్ మనం ఫస్ట్ రాసుకోవాలి. సో ఆయన ఇంకా ఏం చెప్పారు? ఈ అన్ఎగ్జామిన్డ్ లైఫ్ మనం బతకడం వల్ల నష్టం ఏంటి? ఇట్ కెన్ లీడ్ టు ఎ ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ అవేర్నెస్, మన గురించి మనకు తెలియదు. ఇగ్నోరెన్స్ అండ్ ఎ షాలో ఎగ్జిస్టెన్స్, నాలెడ్జ్ లేకపోవడం, మన గురించి మనకు తెలియకపోవడం, ఎందుకు బతుకుతున్నామో తెలియని ఒక షాలో ఎగ్జిస్టెన్స్లోకి మనం పడిపోయినట్టు. సో ఇది ఆయన చెప్తుంది. అంటే అన్ఎగ్జామిన్డ్ లైఫ్ అంటే ఏంటి, అన్ఎగ్జామిన్డ్ లైఫ్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటో మనం చెప్తాం. చెప్పిన తర్వాత ఆయన అలా మంచిది కాదని చెప్తున్నాం కదా, మంచిది కాదని చెప్పిన తర్వాత ఏం చేయాలి, మనం ఏం చేయాలి? సో హీ బిలీవ్డ్ ట్రూ విజ్డమ్. ఆయన ఏం బిలీవ్ చేశారు? ట్రూ విజ్డమ్ అండ్ అండర్స్టాండింగ్ కుడ్ ఓన్లీ బి అచీవ్డ్ త్రూ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అండ్ కాన్స్టెంట్ పర్సూట్ ఆఫ్ నాలెడ్జ్. అలా చేస్తేనే మనకి ట్రూ విజ్డము, అండర్స్టాండింగు లభిస్తాయి. ఎలా చేయాలి చూడండి. సెల్ఫ్ రిఫ్లెక్షన్, ఇంట్రోస్పెక్షన్, మీనింగ్ఫుల్ ఫుల్ఫిల్లింగ్ లైఫ్ కావాలంటే సెల్ఫ్ రిఫ్లెక్షన్, ఇంట్రోస్పెక్షన్ కావాలి. దానివల్ల యూజ్ ఏంటి చూడండి. బై ఎగ్జామినింగ్ అవర్ లైఫ్స్ వీ గెయిన్ ఇన్సైట్స్ ఇన్ టు అవర్ సెల్స్. మన గురించి మనకు తెలుస్తుంది, మన నమ్మకాల గురించి తెలుస్తుంది, మన ప్రపంచం గురించి మనకు తెలుస్తుంది. సో ఇది ఎలా చేయాలి మనం? ఇట్ ఇన్వాల్వ్స్ క్వశ్చనింగ్ అవర్ అజంప్షన్స్, ఎక్స్ప్లోరింగ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అండ్ సీకింగ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. మనం దేన్ని గుడ్డిగా నమ్మకూడదు. ఎజంప్షన్స్ ఏమైనా తీసుకుంటే వాటిని క్వశ్చన్ చేయాలి. ఎందుకు? ఎగ్జామినేషన్ అంటే అర్థం అదే కదా, బ్లైండ్గా వెళ్ళిపోకుండా వీ విల్ ఎగ్జామిన్, వీ విల్ క్వశ్చన్ ఎవ్రీథింగ్. ఈజ్ ఇట్ ద రైట్ వే టు డూ, ఈజ్ ఇట్ ద రైట్ థింగ్ టు డూ.
ఇట్లా మనం కాన్స్టెంట్గా మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవడం వల్ల మనలో ఏమన్నా తప్పులుంటే వాటిని కరెక్ట్ చేసుకునే ఆస్కారం వస్తుంది. తద్వారా మనం సరైన దారిలో ఒకవేళ వెళ్ళకపోతే మళ్ళీ సరైన దారిలోకి మళ్ళీ అవకాశం మనకి లభిస్తుంది. ఇది ఆయన చెప్తున్నారు. ఇంకా ఇంకొంచెం మీరు ఇంకొంచెం ఎక్స్టెండ్ చేయాలంటే ఇలా రాయొచ్చు. లివింగ్ ఏ లైఫ్ ఆఫ్ క్రిటికల్ రిఫ్లెక్షన్ అండ్ ఎగ్జామినేషన్ అలోస్ అస్ టు అలైన్ అవర్ యాక్షన్స్ విత్ అవర్ వాల్యూస్. వాల్యూస్ అంటే మనం నమ్మేవి, యాక్షన్స్ అంటే మనం చేసేవి. మనం ఏదైతే ఇంపార్టెంట్ అని నమ్ముతున్నామో అవి మన వాల్యూస్, మనం ఏవైతే చేస్తున్నామో అవి యాక్షన్స్ని వాల్యూస్తో అలైన్ చేయడం అవుతుంది. కొన్నిసార్లు మనం గొప్ప గొప్ప విషయాల్ని నమ్ముతాం, కానీ చేసే పనులు తప్పుడు పనులు ఉంటాయి. మరి తప్పుడు పని చేసినప్పుడు సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఏమవుతుంది, అరే మనం అనుకున్నది అది, మనం చేస్తుండేది, వీ నీడ్ టు కరెక్ట్ అవర్ సెల్స్ అనే విషయం ఎప్పుడు తెలుస్తుంది, ఓన్లీ వెన్ యూ డూ సెల్ఫ్ ఎగ్జామినేషన్. అర్థమవుతుందా? ఈ రకంగా మనకి ఒక డీపర్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్స్ ప్రపంచం తెలుస్తుంది. దానివల్ల పర్సనల్ గ్రోత్, మోరల్ డెవలప్మెంట్, ఒక అథెంటిక్ మీనింగ్ఫుల్ లైఫ్ బ్రతికే అవకాశం అనేది లభిస్తుంది. తర్వాత యూ కెన్ గివ్ అన్ ఎగ్జాంపుల్. మహాత్మా గాంధీ ఎగ్జాంపుల్ మనం ఇవ్వచ్చు. ఎందుకంటే మహాత్మా గాంధీ ఆయన ఆటోబయోగ్రఫీ మీకు తెలుసు, మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్. సో ఆయన తనపైన తను ఎక్స్పెరిమెంట్స్ చేసుకున్నారు, విచ్ మీన్స్ హీ ఎగ్జామిన్డ్ హిమ్సెల్ఫ్. తన లైఫ్ తను కరెక్ట్గా వెళ్తున్నారా లేదా అనేది ఆయన తెలుసుకున్నారు. తన వీక్నెస్ ఏంటి, తన స్ట్రెంగ్త్ ఏంటి అనేది ఆయన మ్యాప్ చేసుకున్నారు. రైట్, దీనివల్ల ఏంటి, ఆయన తన వీక్నెస్ని మ్యాప్ చేసుకోగలిగారు, వల్నరబిలిటీస్ని అర్థం చేసుకోగలిగారు. ఆల్సో హీ వాజ్ ఆల్సో ఏబుల్ టు క్వశ్చన్ హిజ్ ప్రిజుడిసెస్ అంటే బయాస్డ్ ఒపీనియన్స్ ఏమైనా తనకు ఉన్నాయా, తను న్యూట్రల్గా లేకుండా కొన్ని విషయాల్లో బయాస్డ్గా ఏమైనా ఉంటున్నారా, లేకపోతే తన స్ట్రెంగ్త్ ఏంటి, ఇవన్నీ కూడా తను తెలుసుకోగలిగారు. ఎలా? త్రూ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అంటే అర్థం ఏంటి, ఎగ్జామిన్డ్ లైఫ్. అండ్ ఫైనల్గా ఈ 2 పార్ట్స్ మీరు కన్క్లూజన్లో రాయొచ్చు. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సివిల్ సర్వీస్, సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఇస్ క్రూషియల్ ఫర్ పబ్లిక్ సర్వెంట్స్ టు అప్హోల్డ్ ఎథికల్ వాల్యూస్ అండ్ స్టాండర్డ్స్ ఆఫ్ గవర్నెన్స్. ఎందుకంటే మన పనిలో పడిపోయినప్పుడు ఎన్నో తెలియకుండా కొన్ని తప్పులు చేసేయచ్చు. ప్రెషర్లో కావచ్చు, సిచ్యువేషన్ డిమాండ్ చేయడం వల్ల కావచ్చు, మనం ప్రొబిటీ మిస్ అవ్వచ్చు, తప్పులు చేయవచ్చు. వెన్ యూ సెల్ఫ్ రిఫ్లెక్ట్, అరే నేను చేస్తుంది కరెక్ట్ కాదు కదా, సివిల్ సర్వెంట్గా నేను అప్హోల్డ్ చేయాల్సిన వాల్యూస్ ఇవి కాదు కదా అని నువ్వు రియలైజ్ అవుతావు. ఓన్లీ వెన్ యూ డూ సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఫ్లోలో వెళ్ళిపోతున్నప్పుడు ఏ కరెక్షన్స్ జరగవు. ఫ్లోలో వెళ్ళకుండా ఎక్కడికక్కడ సెల్ఫ్ ఎగ్జామినేషన్ చేసినప్పుడే వెళ్తున్న దారి కరెక్టా కాదని మనం తెలుసుకునే అవకాశం అనేది మనకు లభిస్తుంది. ఇట్ హెల్ప్స్ అస్ స్టే గ్రౌండెడ్, ఎంపథెటిక్ అండ్ కమిటెడ్ టు సర్వింగ్ ద పబ్లిక్ గుడ్. సో ఫైనల్గా సోక్రటీస్ యొక్క కోట్ సర్వ్స్ ఎస్ ఎ రిమైండర్ టు ఇండివిజువల్స్ టు ఎంగేజ్ ఇన్ సెల్ఫ్ రిఫ్లెక్షన్ అండ్ ఇంట్రస్పెక్షన్ లీడింగ్ టు ఏ మీనింగ్ఫుల్ అండ్ ఫుల్ఫిల్లింగ్ లైఫ్. ఈ రకంగా మీరు దీన్ని కన్క్లూడ్ చేయవచ్చు. అర్థమవుతుందా? సో ఇది ఆన్సర్ మెమరైజ్ చేయడం కాదు, యూ నీడ్ టు నో ద స్ట్రక్చర్. ఫస్ట్ స్ట్రక్చరింగ్ రావాలి. ఇంట్రోలో ఏం రాస్తాము, బాడీలో ఏం రాస్తాము, కన్క్లూజన్లో ఏం రాస్తాము. ఇంట్రో ఈజ్ ఆల్వేస్ అబౌట్ ద క్వశ్చన్ ఇట్ సెల్ఫ్. క్వశ్చన్ స్టేట్మెంట్ని బట్టి మనం ఇంట్రొడక్షన్ అనేది రాసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ సంథింగ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇట్లా మన ఎథిక్స్ పేపర్ చాలా ఇంపార్టెంట్ పేపర్. నేను ఇంకా వీలైనన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఈ సిరీస్లో భాగంగా నేను చేస్తాను. నెక్స్ట్ ఇయర్ కోసం మెయిన్స్కి ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఎథిక్స్ సెపరేట్ కోర్స్ ఉంది మన ఎథిక్స్ పేపర్ నేనే డీల్ చేశాను కాబట్టి ఇది మీరు తీసుకోవచ్చు. లేదా ఎస్ఏ పేపర్ కావాలన్నా సెపరేట్ కోర్స్ ఉంది. ఆన్సర్ రైటింగ్ ఆల్రెడీ చూశారు. అండ్ మెయిన్స్లో వచ్చే కొన్ని సబ్జెక్ట్స్ని కాంబో చేసి కూడా ఇస్తున్నాం. ఏ సబ్జెక్ట్ అయినా 10,000 రూపాయలకి అందిస్తున్నాం. సో 30th జూన్ లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి ఈ అవకాశం అనేది ఉంటుంది. టేక్ కేర్, బాయ్.